850 మంది మన చనిపోయినారు. అంతకు 69లో 369 మంది చనిపోయినారు. వాళ్ళ ఆత్మ ఏం కోరుతుంది? తెలంగాణ కావాలంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు గౌరవిస్తాం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. వాళ్ళ ఆశయాలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. వాళ్ళ ఉద్దేశంతో అయితే ప్రాణాలు బలిదానం ఇచ్చారో ఆ బలిదానానికి అనుకూలంగా మనం తీర్మానాలు అనుకూలంగా చేసి మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఆత్మశాంతి జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళకి ఆత్మశాంతి లేనే లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటమే మన మార్గం. పోరాటం ద్వారానే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇక మీరు లక్షలంతా మాయపడున్నాక మాకేం భయం? ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ లక్షలు ఉన్నారు, ఇక గవర్నమెంట్ ఉన్నారు కూడా లక్షలు వారు కూడా చేస్తామంటున్నారు. ఇక అందరు చేసినాక ఇంకెవరు మిగిలిండు? కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడు ఇద్దరే మిగిలిండు. ఇద్దరే తోడుగా మిగిలిండ్రు. ఆ ఇద్దరిని కూడా చక్కగా చేస్తాం. ఈ మధ్యన ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి బయలుదేరిండు. ఆయన జైల్లో ఉండి అమ్మను పంపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, మీ అమ్మను ఆంధ్రలో ఓట్ల కొరకు పంపించడం బాగానే ఉంది, కానీ ఈయన చేనేత కార్మికులకు సిరిసిల్లకు పంపించడానికి బాగలేదు. నీవు చేనేత కార్మికులకు పోలే తెలంగాణ ఉద్యమం నేలను చూపించుకోవడానికి చేసిన కుట్ర అని చెప్పని మేము అందరం కూడా వ్యతిరేకించినాం. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పేరే తీసేస్తున్నాడు. మరి ఆమె టూర్ పోతే 100 మంది పోలీసులను సపోర్ట్ చేసి సిరిసిల్లకు పంపించాడు. అంటే ఇక్కడ ఏం గూడు పుట్టడం జరుగుతుంది అంటే మళ్ళీ జగన్మోహన్ కాంగ్రెస్ గూట్లోకి వస్తాడు. కాంగ్రెస్ జగన్మోహన్ ఒకటైతారు. మళ్ళీ ఆంధ్రలో గెలుస్తామని చెప్పనే వీళ్ళు ఊరుతున్నారు. కానీ అక్కడ ప్రజలు చాలా తెలివితేటలు. అక్కడ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు సామాన్య జనం. కొంతమంది పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తెలంగాణ వ్యతిరేకిస్తారు. కానీ సామాన్య జనం ఆంధ్రను కూడా తెలంగాణ సపరేట్ ఆంధ్ర కావాలంటున్నారు. మనం ఏ విధంగా సపరేట్ తెలంగాణ అంటున్నాం, అక్కడ కూడా సపరేట్ ఆంధ్ర కావాలంటున్నారు. కాబట్టి సోదరులారా, ఈనాడు ఉద్యమం చివరి దశకు వచ్చింది. ఇప్పుడే మనం గట్టిగా నిలబడాలా? మన వాయిస్ గట్టిగా వినిపించాలా? మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలా? అవసరమైతే అన్ని వదులుకొని మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదా. రాష్ట్రం వచ్చే వరకు మన పోరాటం ఇక ఆగే సమస్య లేదు. కాబట్టి రేపు జేఏసీ కానీ మిగతా రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలమైంది కానీ అవసరమైతే కలిసి పోరాటం చేసేదానికైనా వెనకాడకుండా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఎంపీలంతా కలిసి వస్తే మంచిదే. కలిసి రాకపోతే ఎమ్మెల్యేల భర్త పడదాం. ఊళ్ళ గ్రామాలలో తిరగలేకుండా చేసి ప్రజలంతా ఒకటి చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పని మీ అందరితో కోరుతున్నాను. కాబట్టి జయశంకర్ గారికి ఆత్మశాంతి కలగాలంటే వారి పోరాటంలో ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఆయన నివాళులు అర్పించినట్టు అవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వల్లే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనకందరికి కూడా ఈనాడు ఉన్నటువంటి ఉద్యోగాలు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్పొరేట్ కాలేజీలో బాబు మీరు భయపడుతున్నారు, మిమ్మల్ని ఏమన్నా ఆయన మా ఉద్యోగాలు మాకు ఉండనియండి, మీ కాలేజీలు నడిపియండి, కానీ వచ్చిన లాభాలలో మాకు కూడా భాగం పంచండి బాబు. వచ్చిన లాభాలలో మాకు కూడా భాగం పంచండి. మొత్తం మీరు తినేస్తే అజీర్ణం అవుతుంది, బాగుండదని చెప్పని వారిని కూడా కోరుతున్నాం. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క పోరాటంలో మీరు ప్రైవేట్ లెక్చరర్స్ గా కార్పొరేట్ మేనేజ్మెంట్ వ్యతిరేకించి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నందుకు మేము అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ నాయకులకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అంటే జై తెలంగాణ, జై తెలంగాణ.